హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజున రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మరి బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కూడా ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఓట్లు దండుకునే ప్రయత్నంలో భాగంగా మరి ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధానమంత్రి మరి ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక ఓటేసినట్లే ఉంటే మీ ఆస్తులను కూడా లాగేసుకొని ముస్లింలకు ఇస్తుందని చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి మరి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అందులో భాగంగా మీకు ఇక్కడ ఇల్లు పట్నంలో ఫ్లాట్ ఉంటే ఏదో ఒకదాన్ని లాగేసుకొని ముస్లింలకు పంచిపెట్టడానికి మేనిఫెస్టోలో రూపొందించిరని, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైతే మరి కాంగ్రెస్ కనుక మెజార్టీ ఎంపీ స్థానాలు రాకపోతే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయని చెప్పి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగిపోతుందని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి, బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు నిన్నటి రోజున ఏదైతే రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి పదవికి ఒక కోమటిరెడ్డి అర్హుడు అని చెప్పి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. సీనియర్లు అందరూ కూడా రేవంత్ రెడ్డి మీద గుస్సాగా ఉన్నారు. ఒకవైపు ఓటుకు నోటు కేసులో రేపు జైలుకు పోతాడని చెప్తున్న పరిస్థితులలో మరి ఆయనను వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదకి తీసుకొచ్చిండా, లేదంటే మరి ఇతర నేతలు ఎవరైతే తనకు పోటీగా ఉన్నారో వాళ్ళకి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేసులో దూసుకుపోతుండని మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తమ్మునికి, అదేవిధంగా తనకు ప్రత్యర్థిగా ఉన్న బట్టి విక్రమార్క ఆయన సతీమణికి కూడా మరి ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకుంటూ అధిష్టానం చేతిలో పెట్టి మరి వారికి ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. మరోవైపు ఇంకా 3 సీట్లపై కాంగ్రెస్ లో ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ అది ఏదైతే వెలిచాల రాజేంద్రరావుకు టికెట్ అనౌన్స్ కాకముందే మరి ఆయనను తీసుకెళ్లి నామినేషన్ వేయించిన పరిస్థితి, మరి అధిష్టానం ధిక్కరించి వేయించిందా, లేదంటే అధిష్టానం నుంచి సంకేతం వచ్చిందా, ఏదేమైనా కూడా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని తనకు అడ్డు లేకుండా తప్పించుకోవడానికి భవిష్యత్తులో కూడా ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకొని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా, పొన్నం ప్రభాకర్ చెలాయిస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వార్తా కథనాల విషయానికి వస్తే తెలంగాణ దినపత్రికలో బ్లాక్మెయిల్ రాజకీయం బడేమియా చోటేమియా, ప్రజల దగ్గర ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపాదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమాధమైన రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈయన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాట ఇస్తున్న 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, 35 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్నా, ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా, ఈ విషయం మా ఆడబిడ్డలకు తెలియదా? కాంగ్రెస్ ఓడిపోతే మరి ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోద్దని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రిగా పడిపోతావా? ఇది ముఖ్యమంత్రికి జరిగే ఎన్నికల, నీకు 6 గ్యారంటీల అమలు మాకు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో గంపగుత్తగా చేస్తేనే మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తా అని చెప్పినవా? ఇదేం మాటలు? మరి ఈ రకంగా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా, బ్లాక్మెయిల్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ఈ విధంగా పన్నాగం పనుంటాడు. ప్రజలారా గమనించండి, వీళ్ళు చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు మీరు భయపడి ఒకవేళ కాంగ్రెస్ కనుక ఓటేసినట్టయితే 6 గ్యారంటీలు గోవిందా, రుణమాఫీ గోవిందా, మరోవైపు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఈయన ఇంటింటికి 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తా అని చెప్పి సంతకాలు పెట్టించి బాండ్ పేపర్ రాసిచ్చిన పరిస్థితి. మరి బాండ్ పేపర్ రాసిస్తేనే ఇప్పటి గతి లేదు, ఇక ప్రజలు మళ్ళోసారి నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఇప్పుడు ఏకంగా దేవుళ్ళ విన్నే ఓట్లేసుకుంటా తిరుగుతున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా దిగజారిన ఓట్ల కోసం అనేది మనం గమనించాలి. ఒకవైపు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నాడు, మరోవైపు దేవుళ్ళ మీద ఓట్లేస్తా ఉన్నాడు, ప్రజలను ఏమార్చి మళ్ళోసారి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరోవైపు బీజేపీ కూడా ఏదైతే మరి ముస్లింలను బూచిగా చూపి మరి మీ ఆస్తులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంటుందని చెప్పి ఇండియా కూటమికి ఓట్లు వేయద్దు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మహిళల మంగళసూత్రాలు కూడా లాక్కపోతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఒకవైపు బడేమియా, మరోవైపు చోటేమియా,
ఇద్దరు కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఓట్లు దండుకునే కార్యక్రమానికి తెరలేపిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మోడీ రేవంత్ బరితెగింపు పాలిటిక్స్, బెదిరింపు రాజకీయాలకు దిగిన పీఎం సీఎం. మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్న మోడీ తమకు ఓటేయకుంటే హిందువుల సంపద దోచుకుంటారంటూ వ్యాఖ్యలు. ముస్లింలను ఉద్దేశించి దారుణంగా మోడీ మాటలు. తెలంగాణలోనూ అదే పంతాల ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి స్కీములు ఆగిపోతాయంటూ ప్రజలకు బెదిరింపులు. ప్రజలకు కూడా తెలుసంటూ సుతిమెత్తగా వార్నింగులు. స్కీములు అమలు చేస్తామంటూ దేవుడిపై ప్రమాణాలు. పాలమూరు బిడ్డలకు హక్కు లేదంటూ సెంటిమెంట్ పాలిటిక్స్. మోడీ రేవంత్ల తీరుపై మండిపడుతున్న మేధావులు. ఒకవైపు మరి ప్రధానమంత్రి ముస్లింల పేరు నోటితోటి తీయకుండా ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారికి మీ సంపద వంచుతారని చెప్పి ఏదైతే మరి ఈసీ నిబంధనలకు దొరకకుండా మరోవైపు పరోక్షంగా ముస్లింలనే ప్రస్తావిస్తూ ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు మరి ముస్లింలే మరి ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ పాటించరు అని చెప్పి తెలిసిన విషయమే. దానికి మరి ఏదైతే ముస్లింలకు పంచిపెడతారని చెప్పి మత రాజకీయాలను మత విద్వేషాలను ఒకవైపు ఈయనే మరోవైపు సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అది మీకు కూడా తెలుసు అని చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లో రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న పరిస్థితి. ఇక మరోవైపు నిన్నటి రోజున ఏదైతే మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అని చెప్పిండో దాని మీద రాజకీయంగా పెద్ద దుమారం లేస్తా ఉన్నది. దానికి సంబంధించి జైలు ఫిక్స్ అయిందా? రేవంత్ వ్యాఖ్యల మర్మం ఏంటి? సీఎం మాటలపై రాష్ట్ర రాజకీయ దుమారం. ఓటుకు నోటు కేసు భయంతోనే ఆ మాటల. నల్గొండ జిల్లాపై పట్టు కోసం చేసిన ప్రయత్నమా? పొంగులేటి సీఎం రేసులో ఉన్నారని ముందు నుంచి ప్రచారం. ఆయనకు చెక్ పెట్టేందుకే వెంకటరెడ్డి పేరు తీశారని టాక్. అస్తంపాటిలో హీట్ పెంచిన కామెంట్స్. ఇప్పటికే సీఎంతో అంటి ముట్టనట్టుగా ఖమ్మం మంత్రులు. రేవంత్ బట్టి మధ్య దూరం పెరిగిందని మీడియా కథనాలు. ఖమ్మం లీడర్లకు చెక్ పెట్టేందుకే రేవంత్ వ్యాఖ్యలు అని చెప్పి నేను ముఖ్యమంత్రి కావాలని కలగన్నాను, కష్టపడ్డాను, ముఖ్యమంత్రి అయ్యాను, నా సీటు బలంగా ఉంది, నన్ను ఎవరు కూడా సీటు నుంచి పీకేయలేరు అని కొద్ది రోజుల క్రితం స్వయంగా రేవంత్ చెప్పారు. కానీ ఆయన ఇప్పుడు స్వరం మారింది. సీఎం అయ్యారు అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తాను ముఖ్యమంత్రి అయ్యానని, లేకపోతే ఆయనే అయ్యేవారని అన్నట్టుగా చెప్పారు. ఈ మాటలు అస్తంపాటిలో అసమ్మతి సెగలు రగిలిస్తున్నాయి. మరోవైపు అసలు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని సర్వత్రా చర్చ జరుగుతూ ఉన్నది. మరోవైపు మరి ఏదైతే ఓటుకు నోటు కేసు త్వరలో అంటే జూలైలో విచారణకు రాబోతున్న సందర్భంగా మరి దీని మీద ఆయన పదవిచ్యుతుడైతే మరి వెంటనే ఆయన వారసునిగా కోమటిరెడ్డి తీసుకోవాలని అధిష్టానానికి సూచించినట్ట, లేదంటే తన మిత్రుడు ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి ఆయన గెలవాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రాపకం పొందాలి కాబట్టి వాళ్ళ ప్రాపకం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాడా? అదేవిధంగా నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డికి పట్టు లేదు కాబట్టి మరి ఆ జిల్లా మీద పట్టు నిలుపుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాడా? అందులో భాగంగా ఏదైతే మరి రాజగోపాల్ రెడ్డికి ఎంపీ ఎన్నికల తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తా అని చెప్పిన పరిస్థితి. మరోవైపు మరి ఈయన 15 ఆగస్టుకు మరి రుణమాఫీ చేస్తా అంటే బీజేపీ వాళ్ళు మాత్రం అసలు 15 ఆగస్టు వరకు రుణమాఫీ ఎలా సాధ్యం, అసలు రైతు బంధు అయ్యేనని రుణమాఫీ ఎట్లా చేస్తామంటే ఆ పార్టీ యొక్క ఏదైతే ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఉన్నాడో అసలు ఆగస్టు దాకా నువ్వు అధికారంలో ఉంటావా అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఓటుకు నోటు కేసు భయంతోనే కోమటిరెడ్డి పేరు. ఆ కేసులో రేవంత్ బయటకు వచ్చే ప్రసక్తి లేదు. 4 నెలల నుంచి 4 ఎమ్మెల్యేలు రాలేదు. 64 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికైనా ఇదంతా. ప్రజలు నమ్మడం లేదనే దేవులపై ప్రమాణం. సీఎం రేవంత్ రెడ్డిపై ఏలేటి మరి తీవ్ర ఆరోపణలు ఏదైతే ఉన్నదో మరి ఓటుకు నోటు భయంతోనే కోమటిరెడ్డి పేరు తీసుకొచ్చిండు. ఆయన తర్వాత మరి మళ్ళీ రెడ్డిని చేయడం కోసం ఆయన కోమటిరెడ్డిని అక్కడ పెట్టిన పరిస్థితి. మరోవైపు మరి గేట్లు ఎత్తినాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారని చెప్పినావు. 4 నెలల్లో నిన్ను నమ్మి 4 ఎమ్మెల్యేలు కూడా రాలేదు. ఇంకా నీ 24 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నావు అని చెప్పి, అదేవిధంగా నువ్వు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం లేదు. 6 గ్యారంటీలలో మోసం చేసినావు కాబట్టి మరోసారి ప్రజలను వంచేందుకే దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నావు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రైట్. ఇక రైతుల వార్త విషయానికి వస్తే రైతుల దుస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకవైపు ఇక్కడ చూడొచ్చు, కొనుగోలు ప్రారంభం కాక కేవలం కొనుగోలు కేంద్రాలు కాగితాల మీదనే ప్రారంభించి మరి కొనుగోలు ప్రారంభం కాకపోతే అక్కడ ఉన్న మహిళా రైతు పోలీసుల కాళ్ళు పట్టుకొని మా ఏదైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళని చెదరగొట్టడానికి వచ్చిన పోలీసులను కాళ్ళు పట్టుకొని మా ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. బాంఛన్ మీ కాళ్ళు మొక్కుతా, పోలీసుల కాళ్ళు పట్టుకొని వడ్లు కొనంటూ బతిమాలిన మహిళా రైతు. జనగామలో ఘటన నెట్టింట వైరల్ అవుతున్న దృశ్యాలు, చూడకూడదు అనుకున్న దృశ్యాలు మళ్ళీ కంటపడుతున్నాయి. పీడ రోజులు పోయాయనుకుంటే మళ్ళీ దాపురించాయి. ఏదైతే వద్దనుకున్నామో మళ్ళీ అదే నడినెత్తిన తాండవిస్తోంది. ఇవాళ
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పడుతున్న కష్టాలకు ప్రతీక ఈ దృశ్యం. రైతే రాజు అన్న చోట మళ్ళీ బానిస బతుకులుగా మార్చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నాటి రోజులను గుర్తు చేస్తోంది రాజ్యం. నీళ్ల కోసం, కరెంటు కోసం, ఆఖరికి పండించిన పంట అమ్మకం కోసం నానా యాతన పడుతున్న దృశ్యాలు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. కన్నీళ్లతో భారమవుతున్న బతుకులతో రైతులు పడుతున్న కష్టాలకు ఇవి నిదర్శనం అవుతున్నాయి. ఏదైతే మరి ఆఖరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాము, తరుగు లేకుండా తాలు తప్ప ఏది మీ పేరు మీద కోత లేకుండా కొంటాం, కొనుగోలు చేస్తాము మద్దతు ధరకు అని చెప్పిన మరి ప్రభుత్వం ఆఖరి గింజ దేవుడెరుగు మొదటి గింజనే కొనే పరిస్థితి లేదు. ఈరోజు జనగామ మార్కెట్ లో రైతుల దుస్థితి గత 15 రోజుల నుంచి అక్కడ పడిగాపులు కడుతున్న పరిస్థితి. మరోవైపు వాళ్ళకు మద్దతుగా వివిధ పార్టీలు వచ్చి ఆందోళన చేస్తే మరి పోలీసులతో చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి ప్రభుత్వం మాత్రం సత్వర కొనుగోలు పెట్టి రైతులకు అండగా నిలిచిన పరిస్థితి లేదు. ఒకవైపు కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి, మరోవైపు ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి. ఇప్పటికే కరువుతోటి సగానికి సగం మరి పొలాలు ఎండిపోయిన పరిస్థితులలో ఆ మిగిలిన సగమైనా అమ్ముకుందామంటే రైతుల దుస్థితి ఈ విధంగా ఉన్నది. ఇది నేడు రాష్ట్రంలో రైతుల మరి దుస్థితికి ఇది అద్దం పడుతున్న అంశాన్ని మీరు ప్రజలారా గమనించండి. బాంఛన్ కాల్ముక్త సేమ్ రిపీట్ ఇక్కడ. నమస్తే తెలంగాణలో కూడా అదే వడ్లు ఎంతైనా పండించుకోండి, బోనస్ ఇచ్చి మరీ కొంట. ఇప్పుడు కాదు, వచ్చే సీజన్ నుంచి సెప్టెంబర్ 15లోగా చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా, ఆగస్టు 15 లోపు రుణమాఫీ, రైతు భరోసా. ఈసారి బాసర సరస్వతిపై ఒట్టేసి చెప్తున్న మతాల మధ్య చిచ్చు పెడుతున్న ప్రధాని పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి బుద్ధి చెప్పండి. ఏదైతే మరి రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఏదైతే రాష్ట్రంలో ప్రధాన ఆలయాలు ఉన్నాయో ఎక్కడికి పోతే అక్కడ ఒట్టేసి చెప్తున్న పరిస్థితి. మొన్నటి రోజున మెదకులో చర్చి మీద, అదేవిధంగా అక్కడ ఉన్న అమ్మవారి పేరు మీద, అదేవిధంగా ఏదైతే నల్గొండకు వేయండో యాదాద్రి మీద, అదేవిధంగా ఇప్పుడు బాసరకు వేయండు, అక్కడ ఏదైతే ఆదిలాబాద్ వేయండో అక్కడ బాసర సరస్వతి మీద ఒట్టేస్తున్న పరిస్థితి. పూర్తిగా ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళ సొంత సర్వే సంస్థ ఏదైతే వాళ్ళ స్ట్రాటజిస్టు ఉన్నాడో సునీల్ కనుగోలు వ్యూహకర్త, ఆ వ్యూహకర్త ఇప్పటికే కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మీకు 4-5 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్తున్న పరిస్థితులలో మరి రైతులందరికీ కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈరోజు రైతులు ఎవరు కూడా మరి కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి మాటలను కానీ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో దేవుళ్ళ మీద ఒట్టేసి సెంటిమెంటు ఏదైతే ప్రజలు మరి దేవుని మీద ఒట్టేస్తే నమ్ముతారని చెప్పి అవతోడను మరి దేవుని తోడనని చెప్పి ఎక్కడైతే మరి మనం పల్లెటూళ్ళలో మాట్లాడుకుంటామో దాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు రేవంత్ రెడ్డి పోయిన కాడల్లా మరి ఏదైతే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు, అదేవిధంగా మరి బాసర సరస్వతి దేవి మీద ఒట్టు నేను ఆగస్టు 15లోకి ఇస్తా అని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా మరి ఆగస్టు విషయానికి వస్తే ఆగస్టు 15 లోపు చేస్తా అన్నదానికి మరి రేవంత్ రెడ్డి ఆగస్టు సంక్షోభాన్ని ఆయన మెడకు చుట్టుకున్నట్టుగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదైతే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం ఉండేది, ఎన్టీ రామారావు మీద 2 సార్లు కుట్ర జరిగింది కూడా ఆగస్టులోనే. చంద్రబాబు కూడా ఆగస్టు సంక్షోభానికి భయపడి ఆగస్టు నెల వచ్చిందంటే చాలా అప్రమత్తంగా ఉండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యునిగా మరి ఇక్కడ తెలంగాణ అంతా కూడా పరిచయం. ఆయన చంద్రబాబు తోటి కుట్రలు వన్మే ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుకపోయిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అది కూడా జూలైలో రాబోతా ఉన్నది మరి తెర మీదకి. జూలై 24 అంటే జూలై తర్వాత వచ్చేది మరి విచారణలో భాగంగా ఆగస్టు వరకు దాని మీద ఒక కొలికి వచ్చే ఉన్నది. అంటే ఆ రేవంత్ రెడ్డి మెడకు ఆగస్టు సంక్షోభం చుట్టుకునే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో తిరమర అయితే ఆయన పదవి ఊడిపోయే అవకాశం ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు లేకపోతే కాంగ్రెస్ అధిష్టానమే పక్కకు తప్పించే అవకాశం ఉన్నది. మరోవైపు నోటుకు నోటు కేసులో మరి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మరి జూలై 24 తుది గడువు విధించింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోలీసు వ్యవస్థకు. దాని మీద పూర్తి స్థాయిలో మరి నివేదిక సమర్పించాలని, దాంతో ఆగస్టు సంక్షోభంలో మరి ఆయన గద్దె దిగక తప్పని పరిస్థితి అని చెప్పి అందులో భాగంగా ఆయన మరి వ్యూహాత్మకంగా మాట్లాడిండా లేదంటే మరి యాదృచ్ఛికంగా ఆయన నోట్ల నుంచి వచ్చినాయో కానీ ఆగస్టు 15 లోపు మరి రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆగస్టు లోపు ఉండవని చెప్పి ఒకవైపు మహేశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి మెడకు ఆగస్టు సంక్షోభం మాత్రం చుట్టుకున్నదని మనం ఈ సందర్భంగా గ్యారంటీగా చెప్పుకోవచ్చు. ఇకపోతే సూరత్ లో దళాల్ ఎన్నిక ఏకగ్రీవమైందన్న ఎలక్షన్ కమిషన్. బీజేపీ అభ్యర్థి ముఖేష్ ఎన్నికైనట్లు ప్రకటన. బరిలో 10 మంది, చివరిలో 8 మంది విడ్రా. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ. లోక్సభ సీటు ఏకగ్రీవం 12 ఏళ్లలో తొలిసారి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ విపక్షాల ధ్వజం. ఇది గుజరాత్ మోడల్ కోడ్ అంటున్న సోషల్ మీడియా. ఏదైతే మరి సూరత్ లో
గుజరాత్ లోని సూరత్ లో దలాల్ ముఖేష్ అనే బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైండు. ఆయన మీద 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో భాగంగా అందులో ఇద్దరు మరి కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులు, ఒకరు కాంగ్రెస్ బీఫారం తోటి వేస్తే ఇంకొక అతను ఆయనకు సపోర్ట్ చేసిన పరిస్థితి. మరి ఇద్దరి నామినేషన్లు కూడా తిరస్కరణకు గురైనాయి. ఏదైతే మరి సాక్షి సంతకాలు ఎవరైతే సపోర్ట్ సంతకాలు పెట్టిందో అవన్నీ కూడా ఫేక్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళిద్దరి నామినేషన్లను తిరస్కరిస్తే మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్లు సోమవారం రోజు నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో వాళ్ళందరూ కూడా నామినేషన్లు విత్డ్రా చేసుకున్న పరిస్థితి. దేశంలో మరి ఎన్నికలకు వెళ్లకుండానే బీజేపీ తన ఖాతాను తెరిచింది. ఇది నైతికమా అనైతికమా అనేది మరి పరిశీలించి అదంతా కోర్టులు తేల్చాల్సిన పరిస్థితి. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. ఏది ఏమైనా బీజేపీ మాత్రం ఏకగ్రీవంతో తన తొలి ఖాతాను తెరిచింది. జూన్ 4న మరి ఎన్నికల ఫలితాలు రాబోతుండగా మరి ఆల్రెడీ ఏప్రిల్ 21నే మరి ఇక్కడ ఖాతా తెరిచిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆగస్టు 15న రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. 39,000 కోట్ల రుణం ఏకకాలంలో రద్దెట్లా చేస్తావు? డిసెంబర్ 9నే రుణమాఫీ ఎందుకు చేయలే? హామీల పేరుతో రైతుల గుండెలపై తన్నేండు. గ్యారంటీలే కాంగ్రెస్ కు భస్మాసుర హస్తం. సంగారెడ్డి మెదక్ జిల్లాలో మీడియాతో హరీష్. ఏదైతే మరి నన్ను నమ్ముండి ఆగస్టు 15లో రుణమాఫీ చేస్తా అంటున్నావు కదా, మరి రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా అని ప్రకటించే దమ్ముందా అని చెప్పి ఇక్కడ హరీష్ రావు మరి సవాల్ చేస్తున్న పరిస్థితి. నీకు నిజంగానే ఖచ్చితంగా రైతు సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే, వాటి పరిష్కారం మీద చిత్తశుద్ధి కనుక ఉంటే మరి డిసెంబర్ 9న రద్దు చేస్తా అన్నావు, చేయలేదు. పోనీ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నావు. ఆగస్టు 15న రద్దు చేయకపోతే మరి ఖచ్చితంగా రాజీనామా చేస్తా అని చెప్పి సవాల్ చేస్తా అని మరి ప్రకటించే దమ్ముందా అని చెప్పి కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా మరి 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 39,000 కోట్ల నిధులు అవసరం. మరి ఏకకాలంలో 39,000 కోట్ల రూపాయలతో ఏ విధంగా తీసుకొస్తావు, ఏ విధంగా రద్దు చేస్తావు, ఇది ఏ విధంగా సాధ్యం అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు గ్యారంటీలనే అమలు చేయలేదు, ఇంకా నువ్వు ఈ రుణాన్ని మాఫీ చేస్తావంటే నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే అలవిగాని హామీలు ఇచ్చినావు, వాటిని నమ్మకపోతేనే మరి దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నావు అని చెప్తున్న పరిస్థితి. రైతు బంధుకే పైసలు లేవు, రుణమాఫీ చేస్తావా? రెఫరెండం మాట మళ్ళీ వినిపిస్తలేదు రేవంత్ రెడ్డి ఓ రాజకీయ వ్యభిచారి. ఆస్తులపై చర్చకు ముఖ్యమంత్రి సిద్ధమా? సీఎం మాటలు ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనం. రేవంత్ పై పొన్నాల లక్ష్మయ్య ఫైర్. ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి. అదేవిధంగా ఏదైతే మరి పొన్నాల లక్ష్మయ్య రైతు బంధుకే పైసలు లేవు, రుణమాఫీ ఏ విధంగా చేస్తావు? మొన్నటి రాక మరి రెఫరెండం అన్నావు, ఇప్పుడు ప్రజలందరూ కూడా నీ మీద వ్యతిరేకతతోటి ఉన్నారు, రైతులందరూ కూడా వ్యతిరేకతతోటి ఉన్నారు అని తెలిసిన తర్వాత ఈరోజు రెఫరెండం మాట ఊసెత్తులేవు, తిరిగి మళ్ళీ ఒట్లేసుకుంటూ తిరుగుతా ఉన్నావు. రుణమాఫీని 2 లక్షల రూపాయలు రైతులకు ఆశగా చూపి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఆగస్టు 15 దాకా సీఎంగా ఉంటావో లేదో, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ రంగు మారుస్తాడో. ఒక హామీని నమ్మించినందుకు ఇన్ని ఓట్ల, అన్ని హామీలను రేవంత్ ఇంకెన్ని ఓట్లేస్తారో. రేవంత్ కు ఆగస్టు భయం పట్టుకున్నది. టచ్ చేస్తే షాక్ కొట్టేందుకు మగధీర కాదు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా. మరి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానన్ను నమ్ముందని మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్న రేవంత్ రెడ్డి అసలు ఆగస్టు 15 దాకా మరి నువ్వు సీఎంగా ఉంటావో లేదా అని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఒక్క హామీని మరి నమ్మించేందుకు ఇన్ని ఓట్లేస్తావా? ఇటు యాదాద్రి నరసింహస్వామి అన్నావు, అటు మెదక్ అన్నావు, అటు పోతే ఇప్పుడు ఆదిలాబాద్ లో బాసర సరస్వతి మీద ఓట్లేస్తున్నావు. ఈ విధంగా ఎన్ని ఓట్లేస్తావు? మరి నీకు 420 హామీల కోసం ఇంకెన్ని ఓట్లేస్తావు అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. అదే విధంగా రేవంత్ రెడ్డికి ఆగస్టు భయం పట్టుకున్నదని, ఆగస్టు సంక్షోభం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆగస్టు సంక్షోభం ఆయనను వెన్నాడుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా టచ్ చేస్తే షాక్ కొడుతుంది, నేను హైటెన్షన్ విద్యుత్ వైర్ల చుట్టూ ఉన్నాను, నేను టచ్ చేస్తే షాక్ కొట్టడానికి నువ్వేమన్నా మగధీరవా అని చెప్పి అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే మోదీపై ఈసీ మౌనం. ప్రధానమంత్రి విద్వేషపు వ్యాఖ్యలపై గప్చుప్. స్పందించేందుకు ఎన్నికల సంఘం నిరాకరణ. నాడు ఠాక్రేపై చర్యలు, నేడు ఏమైందంటున్న విపక్షం. ఏదైతే మరి విద్వేషపూరిత వ్యాఖ్యలు మోడీ చేస్తున్నాడని మరి ఆయన మీద ఈసీ మాత్రం గప్చుప్గా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈయన వ్యూహాత్మకంగా మతాల పేరు తీయకుండానే మరి మతాల అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నాడు. ఈసీ ఏదైతే లాజిక్లకు చిక్కకుండా మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక కోమటిరెడ్డిగా సీఎం అర్హత. రేవంత్ వ్యాఖ్యలపై సీనియర్ల మండిపాటు. బట్టి ఉత్తమ్ జానారెడ్డి సంగతి ఏంటో ప్రశ్న. సీఎం మాటలతో రాష్ట్ర కాంగ్రెస్ లో దుమారం. తనతో పాటు సీఎం పదవికి అర్హత ఉన్నది కేవలం కోమటిరెడ్డికేనంటూ రేవంత్ రెడ్డి భువనగిరి సభలో చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. సీఎం మాటలపై
కాంగ్రెస్ నాయకులు లోపల రగిలిపోతున్నారు. ఇది సీనియర్ నాయకులను చులకన చేయడమే అని వారు మండిపడుతున్నారు. మరి కోమటిరెడ్డికే సీఎం అర్హత అని చెప్పి ఏదైతే చెప్పిండో అది కాంగ్రెస్ సీనియర్లలో దుమారం రేపుతున్న పరిస్థితి. ఎవరైతే మరి రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం పీఠాన్ని ఎగరేసుకపోయిండు. మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ లో మేము కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశం కొట్లాడుతుంటే మొన్న వచ్చిన వ్యక్తి కొట్టుకపోయిండు అని చెప్పి ఒకవైపు వాళ్ళందరూ కూడా మరి కోపంగా ఉన్నారో, మరోవైపు మళ్ళీ కోమటిరెడ్డి పేరును ఆయన తెర మీదకి తీసుకొచ్చి అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా చేసినట్టు మనం గమనించవచ్చు. ఇక మూడో టీఎంసీ వెనుక తెలిసొస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం, ఇచ్చంపల్లి లాంటి కుట్రలకు అదే వెలుగుడు. మూడో టీఎంసీని వాడుకోవడానికి వీలుగా ముందు చూపుతో కేసీఆర్ సర్కార్ డిజైన్, తమిళనాడు కోసం తెలంగాణ ఫనం. ఏదైతే మరి గోదావరి నదిని కావేరికి అనుసంధానం చేసి మరి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందో, కుట్రలు అనుతున్నదో దాన్ని ముందుగానే పసిగట్టిన మరి చంద్రశేఖరరావు గారు మూడో టీఎంసీని కూడా ఏదైతే 2 టీఎంసీల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా మూడో టీఎంసీ కోసం కూడా ప్రాజెక్టును దాన్ని అప్గ్రేడ్ చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇప్పుడు తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ అనేది ఎందుకు ప్రారంభించిండు మన కేసీఆర్ అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఈ రోజు ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి తమిళనాడుకు మరి జలాలను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈలోపు మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తుపోసి మన రిజర్వాయర్లు అన్ని కూడా నింపుకొని ఏదైతే మరి 2 టీఎంసీలు అవి పూర్తి స్థాయిలో ఎత్తిపోసే అవకాశం ఉన్నాయి కాబట్టి అదనపు టీఎంసీ కోసం కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఈ రోజు అదనపు టీఎంసీ ఎంత అవసరం అన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కుట్రలను బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఏదైతే మరి ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టి తెలంగాణ జలాలను దోపిడీ చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా కూడా మరి రేవంత్ రెడ్డి కిమ్మనకుండా ఉంటా ఉన్నాడు. మరి తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మెదపలేని పరిస్థితి. కేవలం ఆయన సీఎం సీట్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరి తెలంగాణ ప్రజల సమస్యల మీద పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. రేవంత్ రెడ్డికి పొంగులేటి చెక్, ఖమ్మం టికెట్ పై నెగ్గిన శ్రీనివాసరెడ్డి పంతం, వియాంగుడికి టికెట్ ఇప్పించడంలో సఫలం. రఘురామరెడ్డి కోసం ఢిల్లీలో చక్ర తిప్పిన మంత్రి, అడ్డుకునేందుకు సీఎం డిప్యూటీ విఫలయత్నం. రేవంత్ భవిష్యత్తుకు ఇదో హెచ్చరిక అంటున్న నిపుణులు. ఏదైతే మరి రాజేందర్ రావు నిన్న కరీంనగర్ లో నామినేషన్ వేసిండో ఇక్కడ కరీంనగర్ కు అదేవిధంగా ఖమ్మంకు లంకె పెట్టి ఉన్నది. అక్కడ రెడ్డికి ఇస్తే ఇక్కడ రావుకి ఇవ్వాలి. ఇక్కడ రెడ్డికి ఇచ్చిన పక్షంలో అక్కడ శ్రీనివాసరెడ్డికి సంబంధించి అటు తమ్మునికి లేదంటే వియాంకునికి ఇద్దరు ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తే ఇక్కడ రెడ్డికి ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు నిన్న పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ మరి రాజేంద్ర రావును తీసుకెళ్లి నామినేషన్ వేయించిండు. ఇప్పటికి ఇంకా ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకున్నా కూడా మరి మౌఖికంగా ఆయనకు ఆదేశాలు వచ్చినాయేమో కానీ మొత్తానికైతే రాజేంద్ర రావును తీసుకొని అక్కడ నామినేషన్ వేయించడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లైన్ క్లియర్ అయినట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. దాంతో మరి ఏదైతే అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి విఫల యత్నాలు చేసిండో ఆ విఫల యత్నాలను కూడా అన్నింటినీ దాటుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ మరి ఢిల్లీలో చక్రం దింపిండని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే గులాబీ రథం ప్రజాపథం, రేపటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర, విస్తృత స్థాయిలో ప్రజలను కలిసేలా ఏర్పాట్లు, ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు, ఉదయం వేళ రైతులు, మహిళలు, యువత, గిరిజనులు, దళితులు, మైనార్టీలు తదితర సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీలు, రోడ్ షోలు ముగిసిన తర్వాత సంబంధిత నియోజకవర్గ నేతలతో సమావేశాలు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిపై వివరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఎన్నికల ప్రచారం, తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా పర్యటన, కేసీఆర్ యాత్ర చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యేలా ప్రణాళిక అని చెప్పి ఏదైతే మరి గులాబీ రథం బయలుదేరబోతా ఉన్నది రేపటి నుంచి ప్రజల్లోకి. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను ఏకరువు పెడుతూ ఉద్యమ సమయంలో ప్రజలను ఏ విధంగా అయితే ఉర్రూతలోగించి ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి తెలంగాణను సాధించిండో ఈ రోజు కూడా తెలంగాణలో పేరుకుపోతున్న సమస్యలన్నింటినీ కూడా మరి సత్వర పరిష్కారం లభించాలంటే కేసీఆర్ నడుం బిగించి మరి ప్రజల్లోకి వచ్చి ప్రజలను చైతన్యపరిస్తేనే ఈరోజు మరి ఏదైతే 420 హామీలు ఉన్నాయో, అసంబద్ధ హామీలు, అదేవిధంగా 6 గ్యారంటీలు ఉన్నాయో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలంటే మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితులలో కేసీఆర్ నడుంగట్టిన విషయాన్ని మనం గమనించవచ్చు. వారి కళ్ళమంట సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తే ఓర్వలేకపోతున్నారు. అందుకే పడగొట్టాలని ఓడగొట్టాలని అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్. మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే, వారి కుట్రపూరిత కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు లిప్పికొట్టాలి. మరి మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే, ఈయన ఒక్కడు మాత్రమే సత్యయుడు, సత్య హరిశ్చంద్రుడు. మరి నీతికి, న్యాయానికి, ధర్మానికి మారుపేరు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం
మరి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ఒక రేవంత్ రెడ్డి అతడు మిగతా అందరు దొంగలే. మరి ఓటుకు నోటు కేసులో అడ్డంగా పట్టుబడ్డ మరి ఈయన ఇయ్యాల ఓటు దొంగల గురించి మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించాలి. మరి సంక్షేమ పథకాల్లో ప్రజలు ఆదరిస్తుంటే ఓర్వలేకపోతున్నట్ట నీ తరపున ప్రజలందరూ కూడా నీ సంక్షేమ పథకాలను మరి వాటితోటి సంతృప్తిగా ఉంటే ఎవరేం చేసినా కూడా నిన్ను ఏం చేసే పరిస్థితి ఉండదు. మరి నిన్ను ఓడగొట్టాలని చూస్తున్నానంటే రాజకీయం అంటేనే ఒకరినొకరు ఓడగొట్టడానికే ఇక్కడ రాజకీయాల్లోకి వస్తారు. మరి నిన్ను గెలిపించడానికి వాళ్ళు పార్టీ పెట్టుకోలే కదా. ఈ చిన్న లాజిక్ కూడా మరి తెలియనట్టు ప్రజలను మభ్యపెట్టి మరి సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. విషయాన్ని గమనించాలి. ఇక కాంగ్రెస్ లక్ష్యం దూరమే, టార్గెట్ 14, మిషన్ 15 కష్టసాధ్యమే అంటున్న పార్టీ అంతర్గత సర్వేలు. మరి ఏదైతే 17 స్థానాలలో ఇప్పటికి ఇంకా 3 స్థానాలను ప్రకటించనే లేదు. అందులో మేము 14 గెలిచాం 15 గెలిచామని ఉగదంపుడు ఉపన్యాసాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి గెలుపు లక్ష్యం దూరమే ఉన్నది. అంతర్గత సర్వేలు మరి అది సాధ్యం కాదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు కరీంనగర్ లో డమ్మీ అభ్యర్థి కోసం చూస్తా ఉన్నారు. ఖమ్మం స్థానం మీద మరి ఇప్పటి వరకు పట్టు సాధించడానికి 3 మంత్రులు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ మంత్రికి సంబంధించిన వ్యక్తికి వచ్చిన మిగతా 2 మంత్రులు వాళ్ళకు సహకరించే పరిస్థితి లేదు. మరోవైపు సిప్యాక్ సర్వేలో ఇప్పటికే ఖమ్మం సీటు మరి సిట్టింగ్ స్థానమైన బీఆర్ఎస్కే వెళ్ళే అవకాశం ఉన్నదని కూడా సర్వేలు ప్రకటించిన నేపథ్యంలో వీళ్ళు 14-15 కాదు కదా 4-5 పైన ఉన్న మరి ఒక్కటి తీసేస్తే 4-5 గెలవడమే ఈరోజు కష్టంగా ఉన్నదని చెప్పి వాటి సొంత సర్వేలే చెబుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక్క రుణమాఫీపైనే ఒట్ట, మిగతా హామీలన్నీ గట్టున పెట్టినట్టేనా? 420 వాగ్దానాలను ఆగస్టులో నెరవేరుస్తారా, రాజీనామా చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎల్పీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్న. కేసీఆర్ తో మంత్రి కోమటిరెడ్డి టచ్ లో ఉన్నారని వ్యాఖ్య. మరి రాజకీయంగా రోజుకొక విమర్శలు వినబడతా ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఒక అడుగు ముందేసి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని చెప్పి మరి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఒక్క రుణమాఫీ మీదే ఒట్లేస్తానా, మరి నీ హామీలన్నింటినీ అమలు చేస్తా అని కూడా ఒట్లేయవా, మరి వాటి అన్నింటినీ ఘటన పెట్టినట్ట అని చెప్పి అడుగుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్కు సంబంధించి ప్రధానమైన ఒక వార్తను ప్రచురించింది. 8 ఏళ్ల క్రితం ఏదైతే టీచర్ ఉద్యోగాలను నియామకం చేసిందో ఆ నియామకాలన్నింటినీ కూడా హైకోర్టు రద్దు చేసి మరి ఎవరైతే అభ్యర్థులు మరి ఇప్పటి వరకు వాళ్ళు డ్యూటీలు చేస్తా ఉన్నారో వాళ్ళ జీతాలన్నీ కూడా వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 25,000 మంది టీచర్లు ఇంటికే 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే. బెంగాల్ 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. 15 రోజుల్లో నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన. ఏదైతే 2014లో టీచర్ల ఉద్యోగ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ వేసింది. దానిలో భాగంగా వాటి అన్నింటినీ పూర్తి చేసి 2016లో మరి వాళ్ళకు నియామక పత్రాలు అందజేసారు. అందులో కొంతమంది అభ్యర్థులు మరి తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారు, తమకంటే మెరిట్ తక్కువ ఉన్న వారికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ సిబిఐ విచారణ చేసి మరి అందులో అవకతవకలు జరిగిన వాస్తవమే అని చెప్పి మధ్యంతర నివేదిక ఇచ్చింది. దాంతోపాటు ఏదైతే మరి ఎంపిక ప్రక్రియను చేపట్టే బోర్డు ఉన్నదో ఆ బోర్డు కూడా మరి 8,000 వరకు అభ్యర్థుల ఎంపిక సరైంది కాదని చెప్పి లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చిన పరిస్థితులలో హైకోర్టు మరి ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలన్నింటినీ రద్దు చేసి వాళ్ళు 8 ఏళ్లుగా తీసుకున్న జీతం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తిరిగి వడ్డీతో సహా చెల్లించాలని సంచలన తీర్పిచ్చింది. మరోవైపు సుప్రీంలో సవాల్ చేస్తామని చెప్పి మరి ఇక్కడ మమతా ప్రభుత్వం ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎన్నికల వేళ మరి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కు ఇది చెంపపెట్టు లాంటి తీర్పు. ఇది ఏదైతే 25,000 మంది గౌరవప్రదమైన టీచర్ ఉద్యోగాలను చేస్తున్న వారిని వాళ్ళ నియామకాలు రద్దు చేసి మరి ప్రభుత్వం ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో అని చెప్పి ఎన్నికల వేళ ఈ అంశం తెరపైకి రావడం మరి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ మెడకు చుట్టుకున్నట్టుగా కూడా మనం ఇక్కడ భావించవచ్చు. ఏమైతే మీ నీళ్లు నగలు అన్ని లాక్కుంటారని చెప్పి మోదీకి ఓటమి భయం ఉన్నది, అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి, ఈయన నగలు లాక్కుంటారని, ఈయన పథకాలు ఆగిపోతారని బడే బాయ్ చోటే బాయ్లు ఇద్దరు కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న పరిస్థితి. మరోవైపు దలాల్ ఏదైతే ముఖేష్ దలాల్ ఉన్నాడో మరి గుజరాత్ కు సంబంధించిన ఎంపీ మరి ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించి ఆయనకు పత్రం కూడా అందజేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. గుబులు గులాబీ విషమ పరీక్షను అధిగమించాలని ఎత్తులు. కాంగ్రెస్ బీజేపీ ఢీకోలా
ఢీకొనేలా ప్రచార వ్యూహం నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం కాంగ్రెస్ తో మోసమైన చాలంటూ నినాదం గౌరవప్రదమైన సీట్లు గెలిస్తేనే నిలబడే ఛాన్స్ అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి రేపటి నుండి ప్రచార యాత్ర బస్సు యాత్ర చేపడతా ఉన్నాడు దానికి సంబంధించి మరి ప్రజల్లోకి వెళ్తున్నా అని చెప్పి ఆంధ్రజ్యోతి ఆ కుట్రపూరితమైన ఆ రాధాకృష్ణ పెట్టిన క్యాప్షన్ చూడు గుబులు గులాబేట ప్రజల్లోకి గులాబీ అని పెట్టాల్సిన క్యాప్షన్ గుబులు గులాబీ అని చెప్పి ఆయన ఏదైతే మరి రాక్షసానందం పొందుతున్నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో మరి బీఆర్ఎస్ మీద విషయం కక్కుతూ ఇక కాంగ్రెస్ లో తేలని టికెట్ల పంచాయతీ పెండింగ్ లోనే ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ సీట్లు మరి హైదరాబాద్ ఎలాగో వదులుకున్న సీటే ఖమ్మంలో డమ్మీ కోసం చూస్తున్న పరిస్థితి ఏదైతే కరీంనగర్ లో డమ్మీ కోసం చూస్తున్న పరిస్థితి ఇక ఖమ్మంలో మాత్రం ఆధిపత్య పోరు నడుస్తా ఉన్నది ఆ ఆధిపత్య పోరులో ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మరి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ఏదైతే కరీంనగర్ కు సంబంధించి అభ్యర్థి రాజేందర్ రావు వేసిండో రెడ్డి వేయలేదు కాబట్టి ఆయన గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగానే మనం ఇక్కడ భావించవచ్చు ఇక తెలంగాణలో అవినీతి సర్కార్ పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు 10 ఏళ్లు దోచుకున్న బీఆర్ఎస్ పని అయిపోయింది ఇండియా కూటమిలో పదవుల కోసం వస్తే రాహుల్ ఎన్నటికీ ప్రధానమంత్రి కాలేరు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అని చెప్పి ఏదైతే మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేదని చెప్పి కాలేడని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇకపోతే ఈనాడు దినపత్రికకు సంబంధించి మరి మోదీకి ఓటమి భయం పట్టుకున్నది ఏదైతే మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని రాహు జాగో అని చెప్పి మొత్తం దేశమంతా కూడా మరి రాహుల్ గాంధీ వెంట తిరుగుతుంది అందుకే మోడీకి ఓటమి భయం పట్టుకున్నది ఈయనే బడే బాయ్ ఎంబడి వెళ్ళిపోయే చోటే బాయ్ ఈయన మరి 2 పడవల మీద అడిగేసి రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఓట్లు వస్తాయి ఒకలాగా ప్రతికూలంగా ఓట్లు వస్తాయి ఒకలాగా అన్నిటిని కూడా సర్వం సిద్ధం చేసి పెట్టుకున్నాడు అందులో భాగంగా అప్పుడప్పుడు మరి మోడీని తిట్టకపోతే తన సీటు పదిలంగా ఉండే అవకాశం లేదు మరి పొరపాటున కాంగ్రెస్ కనుక మెజార్టీ స్థానాలు వస్తే ఇటు కాంగ్రెస్ నాయకుల ప్రాపకంతో ఆయన సీఎంగా కొనసాగాలి ఒకవేళ సీట్లు తగ్గిన పక్షంలో ఈయనను తొలగించాలని చూస్తే ఈయన ఏకనాథ్ షిండేగా మారి మళ్ళీ అక్కడ కూడా ప్రధానమంత్రి ఆశీస్సులతోటి మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలబడాలని చూస్తున్న పరిస్థితులలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలను మనం ఇక్కడ గమనించాలి లేకపోతే వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ ప్రధానం పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య కేతావల్ సోమ్లాల్ మొత్తం 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏదైతే మరి బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళ సీనియర్ నాయకులందరినీ కూడా పద్మశ్రీ పద్మవిభూషణ్ లాంటి మరి అత్యున్నత పురస్కారాలతో గౌరవించుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని చెప్పి ఏదైతే హరీష్ రావు రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు ఖర్గే వద్ద ఖమ్మం పంచాయతీ బట్టి పొంగులేటితో విడిగా సమావేశం అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షుని కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ దుస్థితి ప్రజలారా ఇక్కడ గమనించాలి మరి కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉంటాడు మరి ఇక్కడ జాతీయ అధ్యక్షుని వద్దకు వెళ్ళింది ఖమ్మం పంచాయతీ ఆయన అధిష్టానంతో చర్చించి ప్రకటిస్తామని చెప్తున్న పరిస్థితి అంటే కాంగ్రెస్ కు ఇంకో అధిష్టానం ఉంటది ఇది కేవలం ఇది రబ్బర్ స్టాంపు లాంటి మరి పదవి మాత్రమే ఏదైనా వాళ్ళ చేతుల్లోనే ఉంటది ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కు సుప్రీంలు ఇక్కడ దళితుల్ని కేవలం ఓట్ల కోసం అధ్యక్షునిగా పెట్టారు తప్ప ఇక్కడ ఈయనకి ఎలాంటి నిర్ణయాధికారాలు లేవని చెప్పి ఈ వార్త ద్వారా మనం గమనించవచ్చు ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు ఇది మల్లికార్జున ఖర్గే అంటే ఆయన అధిష్టానంగా ఉండాలి ఇందువల్ల నివేదికలు ఇచ్చిన తర్వాత ఫైనల్ గా ఆయన ఎవరన్నది నిర్ణయం ఆయన చేతిలో ఉండాలి కానీ ఆయన చేతి నుంచే మరి అధిష్టానంతో చర్చిస్తా సోనియమ్మ దయ ఎవరుకుంటే వాళ్ళకి వస్తుందని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే సమిష్టిగా పనిచేస్తే విజయం మనదే భవిష్యత్తు మనదే భయం వద్దు మీకు ఎల్లవేళలా అండగా ఉంటా అక్రమ కేసులకు భయపడేది లేదు రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దాం కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరేద్దాం వచ్చే నెల 10న సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షోను సక్సెస్ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపున కృషి చేస్తా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో కార్యకర్తలకు దిశానిర్దేశం మరి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఈసారి డబుల్ డిజిట్ సాధించడానికి ఏదైతే మరి కాంగ్రెస్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందో రేవంత్ రెడ్డి పదే ఒక్క సీటు కూడా రాదని సవాల్ చేసిండో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒకవైపు టికెట్లు ఇచ్చిన తర్వాత కూడా మరి పార్టీ మారినవా కూడా ఎలాంటి జంకు బొంకు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి లీడర్లను మరి ఎంతో మందిని తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో మరింత మందిని తయారు చేస్తాం కానీ ద్రోహులను మళ్ళీ పార్టీలో చేర్చుకునేది లేదని చెప్పి కార్యకర్తలకు భరోసా కల్పించింది
ఇక్కడ నాయకులే పార్టీలు మారుతున్నారు కానీ కార్యకర్తలు చెక్కు చెదరడం లేదు. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మరి వేలాదిగా కార్యకర్తలు హాజరవుతున్న పరిస్థితి. మరోవైపు ఎక్కడ నాయకులు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ వారిని అందరినీ కూడా ఉత్తేజపరిచి మరి పటిష్టంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో మరి కార్యకర్తలతో సమావేశం పెట్టి రేపటి రోజున స్థానిక సంస్థల్లో కూడా మీ అందరికీ నేను అండగా ఉంటా అని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు కేసీఆర్ రోడ్ షో 10న జరగనున్న సిరిసిల్లో దాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్లో భారీ మెజార్టీతోటి ఎంపీ వినోద్ కుమార్ ను గెలిపియాలని ఎంపీగా మరి పిలుపునిచ్చిన పరిస్థితి మనం గమనించవచ్చు. లేకపోతే హామీలపై ప్రశ్నించాలి. లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులేశ్వర్ ఆచరణ సాధ్యంగానే హామీలు మాయమాటంతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని ఎక్కడికక్కడ నిలదీయాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులేశ్వర్ పిలుపునిచ్చారు. 6 గ్యారంటీల మోసంపై పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టామని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తూ సోమవారం 5,000 పోస్టులు ముఖ్యమంత్రికి పంపామని పేర్కొన్నారు. నేటి నుంచి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో గ్రామాన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరోవైపు ఏదైతే 6 గ్యారంటీలు మరి అమలు చేయకుండా 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందో ఆ మోసాలను ప్రశ్నించడానికి గ్రామం నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టింది. మరి ప్రతి గ్రామం నుంచి కూడా పోస్ట్ కార్డు ద్వారా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మరి నడుం బిగించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అవకాశం ఇవ్వండి, ప్రజా గొంతుకనవుతా, పార్లమెంట్ లో ఈ ప్రాంత సమస్యలపై ప్రశ్నిస్తా, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తెస్తా, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా, మార్పంటే వరద కాలంలో ఎండిపోయేలా చేయడమా, వడ్లను అగోక అమ్ముకునేలా చేయడమా, కాంగ్రెస్ కు ఓటేసి ప్రజలు కోసపడుతున్నారు, బీజేపీకి ఓటేస్తే ఆగమైపోతారు. మల్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మరి అవకాశం ఇవ్వండి, ప్రజా గొంతుకనవుతా, మరి పార్లమెంటులో ప్రజా సమస్యలను ప్రస్తావించాలంటే అటు కేంద్ర ప్రభుత్వంలో మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏ ఎంపీ కూడా మరి వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉండదు. మరి నాకు అవకాశం ఇచ్చినట్టయితే మరి ప్రజా గొంతుకనవుతా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని చెప్పి, అదేవిధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ మెడలు వంచి నిధులు తీసుకొస్తా అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు అబద్ధ హామీలతో కాంగ్రెస్ మోసం, నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్రంలో దొంగలు పడ్డ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరున్నదని, ఆచరణ సాధ్యంగానే 420 హామీల నుంచి ప్రజలను మోసం చేసి గెలిచిందని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. ఏదైతే మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 అభ్యర్థులు ఉన్నారు. ఏదైతే నిజామాబాద్ కు సంబంధించి జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు కూడా మరి దాని కిందకే వస్తాయి. కాబట్టి ఈ రెండింటిని ఈ 3 ఎంపీ అభ్యర్థులు కూడా చాలా చురుగ్గా ప్రచారం చేస్తున్న పరిస్థితి. మరోవైపు సర్వేలు కూడా ఈ 3కి అనుకూలంగా చూస్తున్న పరిస్థితి. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 3 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగా సాగుతోంది బీఆర్ఎస్ పార్టీ. దానికి తగ్గట్టు ప్రణాళికలు కూడా రూపొందించింది. అదేవిధంగా రేపటి నుండే కేసీఆర్ రణరంగంలోకి దిగుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే నిన్నటి రోజున ఖమ్మంపల్లికి సంబంధించి మరి కలుగులో పొగ పెడితే ఎలుకలు బయటకు వచ్చినాయి అన్నట్టు దొంగలు అంటే భుజాలు కనుక్కున్న సందంగా ఖమ్మంపల్లి అక్రమాల మీద నిన్న ఏదైతే పోస్టు చేసినామో, మనం వీడియో చేసి పెట్టినామో, దానికి సంబంధించి మరి దొంగలందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి కలుగులో పొగ పెడితే ఎలుకలు బయటకు వచ్చినట్టు మరి ఏదైతే కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని చెప్పినామో, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము దోచుకుంటలేమని మరి దొంగలం మేమే అని చెప్పి ఒప్పుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం సరికాదు, అసత్య ఆరోపణలు మానుకోవాలి. కాంగ్రెస్ బీసీసీఎల్ మండల అధ్యక్షుడు అల్లం కుమారస్వామి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం సరికాదని బీసీసీఎల్ మండల అధ్యక్షుడు అల్లం కుమారస్వామి అన్నారు. సోమవారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ముత్తార మండలంలో జరుగుతున్నవన్నీ అక్రమాలేనని, అవి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపిస్తున్నవేనని, కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన ఇటు పలికారు. ముత్తార మండలం ఖమ్మంపల్లి గ్రామంలో ఇసుక, ఎర్రమట్టి బండరాలు కాంగ్రెస్ నాయకుల కనసనలో దందా జరుగుతుందని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇసుక క్వారీలకు అనుమతులు వచ్చాయని అన్నారు. ఇసుక క్వారీల వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, ఇసుక దోపిడీ జరుగుతుందని అన్నారు. మండలంలో ఇవన్నీ జరిగిన అవి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం సరికాదని అన్నారు. ఇలాంటి ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. మరి ఎట్లా జరుగుతున్నాయి ఇసుక క్వారీలకు మరి ఇక్కడ అనుమతులు బీఆర్ఎస్ ఇచ్చింది, ఇసుక క్వారీలకు అనుమతులు ఇచ్చింది అని మిమ్మల్ని కుప్పలు పోసుకొని లారీలలో ఎత్తుకపోమని చెప్పిన మేము అడిగింది ఇసుక రీచ్లకు సంబంధించి మరి ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులోకి వెళ్తానని చెప్పి నిన్న రోజున ఖమ్మంపల్లికి సంబంధించి మరి ఇసుక గుట్టలుగా అక్రమంగా నిల్వ చేసిన ఆ డంపుల వద్దకు వెళ్ళి ఆ డంపులను చూపించడం జరిగింది. మరి వాటి గురించి మాట్లాడకుండా ఇసుక రీచ్లను మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరి మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు
దాన్ని ఇసుక రీచ్లను మళ్ళీ రెన్యువల్ చేసింది. ఏదైతే 2018లో మేము రాగానే ఇసుక రీచ్లను రద్దు చేస్తాం, ఇక్కడ దోపిడీ జరుగుతుందని చెప్పి ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే మరి రీచ్లనే విమర్శించిన ఇక్కడి స్థానిక మరి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రీచ్లను బంద్ చేయకుండా రెన్యువల్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు? మరోవైపు మరి రీచ్ల ద్వారా పోతే కనీసం ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది, మీలాగా గుప్పలు గుప్పలుగా మరి గుట్టలుగా పోసుకొని మరి అక్రమాలకు పాల్పడతా ఉన్నారు, ప్రభుత్వ ఖజానా గడ్డి కొడతా ఉన్నారు. మరోవైపు ఎర్రమట్టి బండరాళ్ళు అన్నీ కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళే చేస్తారని చెప్తున్నారు. మరి మీరు గడ్డి వీక్తారా? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తా అంటే అధికారం మీ చేతిలో ఉన్నది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, వాటిని మరి వాళ్ళను ఎందుకు పట్టుకుంటలేరు? మీకు చేత కాకపోతే మీ సార్కు చెప్పండి, మీ సార్ కూడా చేత కాకపోతే మరి మీరన్నా ధర్నాలు చేయండి. అంతేగాని ఇంకా కూడా అబద్ధాలు ఏ విధంగా అయితే మీ ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మరి అబద్ధాలు ఆడుతున్నారు, కింది స్థాయి వరకు అదే అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి. మరోవైపు మరి ఇక్కడ ఖమ్మంపల్లి కేంద్రంగా మాఫియా రాజ్యం వెళ్తాంది, మాఫియా ఇక్కడ ఎర్రమట్టి తరలిస్తుంది, ఉసుకను తరలిస్తుంది, అదేవిధంగా బండరాలను కూడా తరలిస్తాను. మరోవైపు చదును చేసి భూములను ఆక్రమించుకుంటున్నారని చెప్తే మరి మేం కాదని దొంగలం మేం కాదని బయటకు వచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రజలారా గమనించండి, ఖమ్మంపల్లిలో ఏం జరుగుతుంది, ఎవరు చేస్తారు అనేది కూడా మరి వాళ్ళు చెప్పకనే చెప్తున్న పరిస్థితిని కూడా గమనించాలి. ఈ అరాచకాలను, ఈ దౌర్జన్యాలను, అదేవిధంగా ఈ అక్రమాలను, దోపిడీని అరికట్టాలంటే ప్రజలే తిరగబడాలి. ప్రజలు తిరగబడితే తప్ప ఈ కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు అడ్డుకట్టబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.